హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివ. ఓకే, యాక్చువల్లీ టాపిక్ ఏంటంటే చాలా రోజులు మట్టి వరుణ్ రో ఎక్కడికో వెళ్ళిపోయాడు, తప్పిపోయాడు అని అనుకుంటున్నారు మా విజయవాడ ప్రజలందరూ. నిన్న మా వరుణ్ రో ఒక గెస్ట్ లాగా వచ్చాడు మా విజయవాడకి. గెస్ట్ లాగే వెళ్ళిపోయాడు, ఎందుకంటే సన్ రోకి తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయాడు. ఈ సన్ రో వచ్చి ఆ వరుణ్ రోని గెంటేశాడు అనమాట. నువ్వు ఉండడానికి వీలు లేదు, వీళ్ళని నేను పరిపాలిస్తున్నాను, వీళ్ళని నేను శిక్షించాలి అన్నట్టుగా ఏదో చేసుకొని వెళ్ళిపోయాడు. వరుణ్ బ్రో, నువ్వు కానీ ఒక గంట సేపు ఉండుంటేనా మా అందరి జీవితాల్లో పువ్వులు పూసేవి, పువ్వులు. నువ్వు వెళ్ళిపోయావు. అప్పటి నుంచి పువ్వులు కాదు, నిప్పులు నిప్పులు పూస్తున్నాయి అనమాట, నిప్పులు. ఏంటి ఏంటి సన్బ్రో, అసలు ఈ నిప్పులు ఏంటి, గోల ఏంటి, నువ్వేంటి సన్బ్రో ఎలా అయ్యావు అసలు? ఎప్పుడూ లేని ఎండలు ఈ సంవత్సరంలో చూపిస్తున్నావు. 45 డిగ్రీస్ 46 డిగ్రీస్ ఏంటి బ్రో, అది 55 కూడా క్రాస్ అయ్యిద్దంట. ఏంటి బ్రో, మమ్మీ ఉండాలా పోవాలా నువ్వే చెప్పుకొని. అసలు ఆ వెదర్ ఏంటి బ్రో? అఫ్ కోర్స్ మేమే దానికి కారణం, మేము కాదని అనటం లేదు. దానికి కానీ ఇంత పనిష్మెంట్ ఇస్తావా? చూడు, చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అండ్ బయటికి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, చిరు వ్యాపారస్తులు కూడా ఉన్నారు బ్రో. వాళ్ళనైనా కనుకరించు. మా పిల్లలైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయన్న ఆనందం కూడా లేదు మమ్మీ, ఎండలో ఆడుకోలేకపోతున్నాం అని అంటున్నారు. అది నిజమేగా. నువ్వు కాయడం వల్ల ఎవరికి ఉపయోగం చెప్పు? 45 డిగ్రీస్ 50కి వెళ్తే ఎవరికి ఉపయోగం? ఎవరం బయటికి రాలేకపోతున్నాం. 5 మినిట్స్ బయటకు వచ్చామనుకో, ఇంటికి తిరిగి మళ్ళా మాడొచ్చేస్తున్నాం తెలుసా. ఈ సన్ ఈ సన్ డ్రోన్ తట్టుకోవడం మా వల్ల కావట్లేదు. అండ్ సీరియస్లీ ఒక విషయం అడుగుతా, మీరు ఎవరైనా గమనించారా? అండ్ బయట వ్యాపారం చేసుకునేవాళ్ళు, తోపుడు బండ్ల మీద కానివ్వండి, లేదంటే వీధి వీధి తిరిగి అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానివ్వండి, అండ్ బయటికి వర్క్ మీద వెళ్తారు చాలామంది. డ్రైవర్స్ వెళ్తారు, ఏది ఈ ర్యాపిడో డ్రైవర్స్ కానీ, లేదా కార్ డ్రైవర్స్ కానీ, లేదంటే లారీ డ్రైవర్స్ కానివ్వండి, లేదు అంటే స్విగ్గీ, జొమాటో, లేదా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఈ డెలివరీ పార్ట్నర్స్ కానీ, లేదు అంటే మార్కెటింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ బైక్స్ మీద తిరగాలి, బైక్స్ మీద తిరగాలి, బైక్స్ మీద తిరగాలి. అసలు వీళ్ళ ఎండను ఎలా తట్టుకుంటారు అసలు ఆలోచించండి ఒక్కసారి. అంత ఎండను తట్టుకోవడం ఎవరి వల్ల అవుతుందా? హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తే వీళ్ళందరికీ కూడా. కొంచెం ఈ ఎండను తగ్గించడానికి మనం ఏం చేయాలో ఆలోచించండి. సబ్స్క్రైబ్.